అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నాకు ఎంత ఏడిపోస్తున్నారు. మీరు ఒక అమ్మాయిని మోసం చేశారు అని చెప్పేసి మా దగ్గర టాక్ వచ్చింది. నేనా? నిజం చెప్పండి, మీరు ఆన్ కెమెరాలో ఉన్నారు. మేము ఒకవేళ అమ్మాయిని లైవ్ లో తీసుకొస్తే మాత్రం అసలు మీరు బిహేవ్ చేయలేదు. పెళ్లి చేసుకుంటాను ఎవరిని మీరు మోసం చేశారా? చేయలేదు. హలో హలో, నేను వేదాంత్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ప్రీతి గారేనా? అవును. ఎవరిని మోసం చేయలేదని మాట్లాడుతున్నారు, అందుకోసం మాట్లాడు. అసలు ఆ ప్రీతి అనే పేరే తెలీదు. మీరు అన్ని ఇట్లాంటివి చాలా చేశారంట. ఎందుకు మాట్లాడితే దొరికిపోతానా? ఎవరు బాబా నువ్వు అసలు? ఎవరు నువ్వు? ఇది ప్రాంక్ కాల్ కాదు కదా. ఎవరు మీరు? సిగ్గుండాలి, ఎంత మందిని లవ్ చేసినావు చెప్పు ఫస్ట్ నువ్వు. చెప్పండి, ఆమె అడుగుతుంది కదా క్వశ్చన్, ఎంతమంది లవ్ చేస్తున్నామని అడుగుతుంది కదా, చెప్పండి. మరి ఆ అమ్మాయి పేరు కూడా మర్చిపోయినారంటే నాకు ఆల్రెడీ ఒక ఆమె తెలుసు, అది నీకు కూడా తెలుసు. నువ్వు నా ఎక్స్ అని ఆమె గురించి ఎట్లా పడితే అట్లా చెప్పినావు. ఆమెను అడుగుతానేమో అదంతా కాదు. మీరు ఎందుకు ఫస్ట్ పిలిపియండి, వాళ్ళెవరో వాళ్ళని పిలిపియండి. పిలిపియండి అంటే ఏమన్నట్టు? మీరు డైరెక్ట్ కాలే మాట్లాడిచ్చినాం. మీరు ప్రాంక్ కాల్ చేస్తారేమో అనిపిస్తుంది. ప్రాంక్ కాల్ డైరెక్ట్ ఇప్పుడు పిలిపియాలని పిలిపియమంటారా? పిలిపియండి. ఆ అమ్మాయిని పిలిపిస్తాను. నేను ఒకటే మాట, బట్ ఈ అబ్బాయి ఫేస్ చూస్తాడు, మేము ఫేస్ మాత్రం బ్లర్ చేస్తాం ఇక్కడ. సరే ఒకసారి కెమెరా ఆఫ్ చేసుకున్న అమ్మాయిని చూడండి. అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నాకు ఎంత ఏడిపోస్తున్నా రోజు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఇటు నా ఫ్రెండ్స్ చెప్పుకుంటే ఏదో ఒక రోజు మళ్ళీ నాకే. సరే ఇప్పుడు అమ్మాయిని చూసిరు కదా, తెలియదు. ఇప్పుడు అమ్మాయి కూడా తెలియదా? కాల్ మాట్లాడినప్పుడు తెలియదు. మీరు ఏం దేనికి పిలిచిర్రు, ఏం చేస్తుర్రు? మెట్రో ఎక్కి కుక్క శ్రీమంతం వీడియో అని చేశా. మేడం, మా అబ్బాయి వాళ్ళు రాడంటండి. మా కుక్కకి ఇవాళ శ్రీమంతం చేస్తున్నాము. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఆ సాయి పక్కన ఏంటది? చేపలు కొట్టేసుకుంటున్నాయా? బతుకమ్మ ఉంది కదా, అందరూ పూలు కొనుక్కొని మంచిగా బతుకమ్మ పేరుస్తున్నారు. ఒక 500 ఉంటే పంపిస్తావా? బతుకమ్మ పేర్చుకోవడానికి పూలు కొనుక్కుంటాను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. హలో, రాజు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చెప్పాను కదా వెళ్ళాలి కదా. నువ్వు ఎవరిని చేసుకోనక్కర్లేదు, నేను నిన్ను చేసుకుంటాని. లేదు, నేను వీడియో కాల్లో అయితే మాట్లాడలేను. ఇదేం కర్మరా దేవుడా. బాలిగా అందరూ అన్నం తింటారు, నేను తేజాన్ని తింటాను. రా బలిగా రా. హలో వరల్డ్, ఐఎమ్ రోబో కిడి 3.0. స్పీడ్ 100, మెమరీ 1 GB. ఏంటి ఇదే? పాట పాడాలా? ఓం బగబుగే భగిని బాగోదరి భగవాదనే ఓం దినగరగరనే శాతమాన శక్తి. ఏం రియాక్ట్ అవ్వలేదు? ఎలా రియాక్ట్ అవ్వాలి? లవ్ యూ అని మెసేజ్ చేస్తున్నారంట కదా అందరూ. ఎవరు చేశారు? చాలా మంది. నేనే చాలా మందికి చేశాను. ఫస్టా, సెకండా, థర్డా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు VUK ప్రాంక్స్ అనమాట. అందరికీ తెలిసిన వ్యక్తి, లేడీ వాయిస్లో మాట్లాడుతుంటాడు. అందరి దగ్గరికి వెళ్ళి కాలేజ్ బంక్ కొట్టినా కూడా మీ ఇంట్లో పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడమంటే టీచర్ లాగా కూడా మాట్లాడతారు అనమాట. ఈరోజు మన ముందు ఉన్నారు ఉపేందర్. మాట్లాడదాం. సో ఉప్పి అంటారు అనమాట. అయ్యో గారు ఎందుకు? గారు అవసరం లేదు. My name is Magna Madam. I am from ZPHS Panapudi. Okay, Magna. And the R should be roll anamata. Kanapadi dollar anamata. Okay. అసలు చాలా మందికి ఒక డౌట్ అండి, ఈ లేడీ వాయిస్ తోని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఫోన్ చేసేదాళ్ళు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. చాలా మంది ఏమనుకుంటారు, ఇంట్లో పేరెంట్స్కి దొరికిపోయినప్పుడు కానీ, లేకపోతే స్కూల్కి బంక్ కొట్టినప్పుడు కానీ టీచర్తో మాట్లాడితే అంటే
అట్లా చాలా చాలా అయినాయి. అట్లా ఏమైనా చేశారా మీరు? యా, అంటే మా ఫ్రెండ్ ఒక అతని దగ్గర చేసాము. లైక్ అతను ఎలా అంటే కాలేజ్కి వెళ్ళాడు ఎక్కువ, డిటైన్ అయ్యే టైంలో మీ పేరెంట్స్తో మాట్లాడిస్తేనే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటా అనేది. అతని పేరు తేజ. సో ఇట్లా అవుతుంది అని చెప్తే అక్కడ ఫీమేల్ వర్కర్స్ కాదు, వాళ్ళ డాడీ లాగా మేనేజ్ చేసి చేశాను. ఇంకా చాలామంది ఇట్లా వాయిస్ చేసిన కాడ నుంచి ఒకసారి ఇలా మాట్లాడు, మా మిస్సెస్తో ఇలా మాట్లాడు, మా లవర్తో మాట్లాడు, ఇలా అలా చాలా గొడవలు కూడా అయినాయి. వాళ్ళు రియల్ అనుకున్నారు, మళ్ళీ నేను నా వీడియోస్ చూపించినా కానీ నమ్మలేదు. చాలా వాటికి గొడవలు కూడా అయినాయి. సో ఫన్ అనుకుంటే అవి ఎక్స్ట్రీమ్ అయినాయి. సో అట్లా చూసారా, ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇక పైన ఎట్లాంటి వరకైనా కావాలంటే జస్ట్ అప్రోచ్ అవ్వండి. VUK ప్రాంక్స్ అనమాట. ఓకే. సో మీ లైఫ్లో ఎందుకని మీకు అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాంక్స్ చేయాలనిపించింది? చాలా మంది హారర్ టైప్లో కానీ లేకపోతే ఇట్లా తీసుకుంటారు కదా, మీరు ఎందుకు ఈ లేడీ వాయిస్? లేడీ వాయిస్ అంటే లేడీ వాయిసే తీసుకోలే ఫస్ట్. అసలు నేను లేడీ వాయిస్ చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి ఎందుకో ఇట్లా ప్రాంక్ వీడియోస్ చూస్తూ నేను కూడా కొంచెం యూనిక్గా ఉండాలి అనుకుంటే, సో ఏం చేద్దామని చెప్పేసి ప్రాంక్ ఫీమేల్ వాయిస్ అంటే మొన్న చేశాను. రీసెంట్గా మీరు చూసుకుంటే నేను చాలా అందరిలాగానే రోడ్ మీదకి వెళ్ళి కొన్ని ఫన్నీగా చేశాను. స్క్రిప్ట్ మాత్రం ఒక్కటి కూడా చేయలేదు, అన్నీ జెన్యూన్గా చేశా. సో జెన్యూన్గా చేస్తే ఉరకట్లేదు కదా ఈ మధ్య, మొత్తం వేరే కంటెంట్ అయితేనే వెళ్తున్నాయి. సో చాలా రోజులు ఆలోచించి ఏం చేద్దాం, అసలు నేను దీంట్లోకి ఎందుకు వచ్చా అనిపించి బీటెక్ అయిపోయిన వెంబటే ఇంట్లో ఫోర్స్ ఉంటుంది కదా ఖాళీగా ఉంటే, జాబ్ అని చెప్పేసి జాబ్కి వెళ్ళాను. మా అన్న అపర్ణ కన్స్ట్రక్షన్స్లో ఉండే, సో వేకెన్సీ ఉండదంటే వెళ్ళా. ఒక 2 months చేశాను. చిరాకు పుట్టింది ఆ సిస్టమ్ ముందు కూర్చొని అదే చేసుకుంటా, నా వల్ల కాలేదు. అయితే ఇంటికి వచ్చి నేను చెయ్యను అని రిజైన్ కొట్టేసా. ఆలోచించుకున్నా నేను ఇది ఎందుకు ఎంచుకున్నా ఏంటి అని చెప్పేసి. ఫీమేల్ లోకల్స్ నాకు వచ్చు. సో ఫీమేల్ లోకల్స్తో ప్రాంక్ ఒకటి చేసి చూద్దాం అన్నట్టు ఏదో సరదాగా పానీపూరి దగ్గర హలో సాయి, నేను ఇక్కడ పానీపూరి తిన్నాను, ఇక్కడ 70 rupees అయింది, కడతావా అని చెప్పేసి అది చేసా. అది బాగా వెళ్ళింది. సరే అని చెప్పేసి ఇది మంచిగా వెళ్తుందిగా, చాలామంది మెసేజెస్ కూడా చేశారు, ఫుల్ వీడియోస్ చెయ్యి, ఇది బాగుంది, కొంచెం కొత్తగా ఉంది. ఒక 100 members ఉంటే అందరూ ప్రాంక్ చేయమంటే చేస్తారు. ఇట్లా ఫీమేల్ లోకల్స్లో మాట్లాడమంటే మాట్లాడలేరు కదా. సో ఎందుకో యూనిక్గా ఉంది అన్నట్టు మోజ్ అనే ఒక యాప్ ఉంటుంది కదా, మోజ్లో నేను నార్మల్గా మోజ్లో వెళ్ళి ఆట పట్టిస్తూ ఉండేటోడిని, జాయిన్ అయ్యి ఫీమేల్ లోకల్స్లో ఆట పట్టిస్తుండే. అట్లా ఒక బ్యాచ్ మాకు ఫ్రెండ్స్ లాగా అయినాం. ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తే అది అయిపోయిన తర్వాత మెట్రో ఎక్కి కుక్క శ్రీమంతం వీడియో అని చేశా ఫీమేల్ లోకల్స్లో. సార్ మేడం ఇలా ట్యూషన్లో ఉన్నాను, నేను రాలేను, మా ఇంట్లో కుక్కకి శ్రీమంతం చేస్తున్నాము అని చెప్పేసి ఒక వీడియో. అది చాలా వైరల్ అయింది, అందరూ ట్రోల్ చేశారు. ఇంకా అక్కడి నుంచి అన్ని ఫీమేల్ లోకల్స్ చేసుకుంటూ వచ్చా. సో అలా చేసుకుంటూ వచ్చా, ఇలా మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూస్. ఓకే. సో అలా అదే ఫీమేల్ వాయిస్తో నేను కొన్ని నేమ్స్ చెప్తాను, ఓకే, వాళ్ళకి ఒక్కొక్క డైలాగ్ యాడ్ చేసి చెప్పండి ఏం చెప్తారో. సో ఫస్ట్ నేమ్ మీరు సాయితోనే స్టార్ట్ అయ్యారు కాబట్టి సాయి మీదనే ఫస్ట్ ఒకటి. హలో సాయి, ఏం లేదు సాయి, దసరా వస్తుంది కదా, అందరూ దసరా కాదు బతుకమ్మ ఉంది కదా, అందరూ పూలు కొనుక్కొని మంచిగా బతుకమ్మ పేరుస్తున్నారు, ఒక 500 ఉంటే పంపిస్తావా, బతుకమ్మ పేర్చుకోవడానికి పూలు కొనుక్కుంటాను. సో అట్లా అప్పుడు ఇలా పబ్లిక్లో పోయి ఒకటేసారి వాళ్ళ అటెన్షన్ కోసం ఫస్ట్ హలో హలో అనగానే ఎమ్మటే హెడ్ ఇట్లా టర్న్ అవుతా ఉండే. సో అప్పటి నుంచి ఇంకా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళని చూసిన తర్వాత కొంచెం నార్మల్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ నేమ్ రాజు. ఈ మధ్య చాలా వస్తున్నాయి రాజు పేరు పైన. హలో రాజు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చెప్పాను కదా నువ్వు ఎవరిని చేసుకోనక్కర్లేదు, నేను నిన్ను చేసుకుంటా అని. లేదు, నేను వీడియో కాల్లో అయితే మాట్లాడలేను, జస్ట్ ఇప్పుడైతే నీకు ఇలా వాయిస్ మెసేజెస్ అండ్ టైపింగ్ చేస్తూ ఉంటాను, సరేనా? ఏం లేదు, ఇలా బయటకు వెళ్తున్నా, ఇవాళ మా హాస్టల్లో ఫుడ్ కూడా బాగాలేదు, ఏం పులావ్ తెచ్చుకుంటా, ఒక 499 కదా, ₹1 పంపించకపోయినా ఏం కాదు, ఒక 499 పంపించవా?
నేను అక్కడ షాప్కి పోయాక స్కానర్ పెడతాను. సరే అట్లా అట్లా వచ్చేస్తుంది. ఫీమేల్ లోకల్సే కాదు, నేను ట్రై చేయలేదు. నాకు ఇది ఎవరు అంటే ఎక్కడ ట్రైన్ అవ్వలేదు, ఏం లేదు. అంటే ఫ్రెండ్స్ని ఇట్లా నార్మల్గా ఆట పట్టిస్తూ అందరూ నార్మల్గా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, నేను ఎందుకో కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళా, అది కొంచెం మోల్డ్ అయిపోయింది మంచిగా. సో దాంతో ఇట్లనే మాట్లాడుతుంటే ఒకరోజు బాగా జలుబు వచ్చింది. ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ అమరేష్ పురి వాయిస్ లాగా వచ్చింది. అమరేష్ పురి వాయిస్ని కొంచెం మోల్డ్ చేసి అది వచ్చింది. అది ఒకసారి చేసి చూపిస్తా. ఏ బాలిగా, అందరూ అన్నం తింటారు, నేను తేజాన్ని తింటాను, రా బాలిగా రా. అట్లా అమరేష్ పురి వాయిస్. ఇంకోటి లైక్ రోబోటిక్ వాయిస్ కానీ కొంచెం అట్లా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నా. ఇంకా హీరోస్వి ఇవన్నీ వాళ్ళ మ్యానరిజం చూస్తే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో చూడాలి. రోబోటిక్ అంటే జలుబు చేసింది, చూస్తా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. Hello all, I'm Robo JD 3.0, speed 100, memory 1 gigabyte. అట్లా అంటే ఇంకా ఫ్లూయెంట్గా రాలేదు, ఇది ట్రై చేస్తున్నా. కొన్ని వాయిసెస్ తొందరలో మెనీ మోర్ వాయిసెస్. మిమిక్రీ ఆర్టిస్ట్ అని కాదు, మన కంటెంట్తోనే యూట్యూబ్ మీద లైక్ అనుకుంటున్నా ఒకటి. త్రూ అవుట్ ఇండియా మొత్తము నాకు మోటో వ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. సో మోటో వ్లాగింగ్ చేస్తూ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అంటే ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ మన స్మైల్ అనేది అంటే ప్రతి ఒక్క చోట స్మైల్ స్ప్రెడ్ చేయాలి మన కంటెంట్తో అని చెప్పేసి అనుకొని తొందరలో అనుకున్నాను. స్టార్ట్ చేస్తా అది కూడా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన సెకండ్ వాయిస్ ఉంది చూసారా, వాయిస్. ఓకే, దీని తర్వాత ఇంకో వాయిస్ అమరేష్ పురి అది. అందులో ఓం బగే బగిని అది చెప్పండి. పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి భగవాదనే ఓం దినగరగరనే. శాతమాన శక్తి అదేదో ఉంటుంది, అది రాదు లైట్. ఓకే, నైస్. సో మీరు ఎవరైనా ఫోన్ ఇస్తారా? ఒకటి ప్రాంక్ కాల్ చెప్పిద్దాం. మీ పేరేంటి? హలో ఆంటీ, సందీప్ వాళ్ళ మదరా మీరు? ఏం లేదా ఆంటీ, నేను చాలా రోజుల నుంచి ఇలా రిలేషన్లో ఉన్నాము. హలో, పెళ్లి చేసుకుందామంటే ఇవాళ చికా చేస్తున్నాడు. నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. హలో ఆంటీ, ఒకసారి ఇక్కడికి వస్తారా? ఇక్కడ ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాము. హలో చెప్పు. నువ్వే మా ఇంటికి రా. నేను మీ ఇంటికి రావడం కాదండి, ఇక్కడ నాకు ఇక్కడ గొడవ అవుతుంది. ఒకసారి ఇక్కడికి వస్తే మాట్లాడదాం. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. హలో కాదండి, నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఆయన ఒకరికి ఇస్తాడు కానీ ఒకరి దగ్గర తీసుకోడు. అదే ఆంటీ, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఫోన్ పే నేను చేసినవి కూడా ఉన్నాయి. ఒకరి దగ్గర తీసుకోడు, ఒకరికి ఇస్తాడు. అదే ఆంటీ, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడుతుర్రా రండి అంటున్నా. మాట్లాడతా. ఇస్తున్నా అన్నయ్య. హలో అమ్మ, ఒకసారి ప్రకాష్ నగర్ దగ్గర రండి. నీ ఓడు కొంచెం మాట్లాడదాం. ఒకసారి ఇక్కడికి వస్తే మాట్లాడదాం ఏమైందన్నది. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అమ్మాయిలు మోసం చేయడాక మీ ఓడు ఉన్నది. అదే అండి, మీరు రాండి మాట్లాడదాం అంటున్నా. మీరు రాకపోతే ఇక్కడ దవడలు పగులుతాయి మరి మీ ఓడి. ఇంకొక గంట సేపుల్లో చూస్తాం. మీరెవరు రాకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. మా పిన్ని ఇక్కడ షీ టీము వాళ్ళు కూడా అందరు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ మీ ఓడికి తడి పడ్డది. మీరు వస్తే మాట్లాడదాం ఇక్కడ. అదే అండి మాట్లాడదాము. మీ ఓడి మా అమ్మాయి కొట్టిన స్క్రీన్ షాట్స్ కూడా మొత్తం ఫోన్పే స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఏంటి చూసేది?
నీకేం చెప్పినా ఫస్ట్ మా కొడుకు అట్లాంటోడు కాదు. అదే మీ వాడు ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడదురు కదా అండి. మాకు నమ్మకం ఉంది కదా, మా కొడుకు అట్లాంటోడు కాదని. సరే మీ వాడితో ఒక్కసారి మాట్లాడండి, అవునో కాదో నిజమో కాదో డబ్బులు కొట్టిండో లేదో అని ఒకసారి మాట్లాడండి. ఇగో మాట్లాడు సందీప్. హలో హలో అమ్మ రమ్మని ఇక్కడికి రమ్మని తొందరగా. ఏ కాదు నిజంగానే నిజమమ్మా. చెప్పు భయ్యా తొందర రమ్మని. నిజమంటే హలో ఆంటీ, హలో ఏంటి జోక్ చేస్తుర్రా? ఇక్కడికి రాండి మీరు మాట్లాడడం. ఏం ఛానల్? హలో మీరే రాని చిక్కడపల్లికి రా. మీ ఓన్ని ఇక్కడ కూర్చోబెట్టినాం, సి టీం వాళ్ళు కూడా ఉన్నారు, మా పిన్ని వాళ్ళు. మీరు ఒకసారి వస్తే మాట్లాడదాం, అర్థమవుతుందా? పిన్ని ఒకసారి మాట్లాడు నువ్వు. ఏంటి ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు అమ్మాయి మాట్లాడు, నువ్వు మాట్లాడు, రమ్మను వాళ్ళని. హలో హలో ఎక్కడున్నారండి మీరు? మీ పేరండి? మీ అబ్బాయి పేరు సందీపా అండి? అవును, మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మాట్లాడదాం అండి. ఎవరిని తీసుకొని రండి, ఏం జరిగిందో ఏంటి అనేది ఇక్కడ మాట్లాడదాం. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అండి? తెలియకనే చెప్తున్నాను, మీరే ఇక్కడికి రాండి, నేను రాడానికి నా దగ్గర డబ్బులు ఉన్నారుగా. ఏంటండి ఒక అఫీషియల్తో మాట్లాడేటప్పుడు మీరు ఇలానే మాట్లాడేది? మీ అమ్మాయి మీరు ఏంటి మేము ఎక్కడున్నారో మాకు తెలుసు. అదే 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 అండి, ఇదే విషయము మీ ఇంట్లో మీ అమ్మాయికి జరిపితే మీరు ఊరుకుంటారా? ఇంకొక గంటలో మీరు రాకపోతే మేము చేయాల్సింది మేము చేస్తాము, ఇంకా మీ ఇష్టము. ఈ వాళ్ళదేనా నెంబర్ ఇది? ఒకసారి తీసుకో. సరే అండి, మీ ఇష్టం ఇక. అనుకుంటుంది మా మమ్మీ. హలో హలో సార్, నేను సౌమ్య. చెప్పండి. మొన్న మనం ఒక ప్రోగ్రామ్ చేసినాం కదా సార్ లెన్స్ స్టూడియోలో. అవును. అయితే అక్కడ అమ్మాయిలు వచ్చారు కదా. అవును. మన ఎడిటర్లు ఎవరో 2-3 అమ్మాయిల కాంటాక్ట్ తీసుకొని కొంచెం వాళ్ళతో మిస్బిహేవ్ చేశారంట. డైరెక్ట్ వాళ్ళు ఇప్పుడు ఆఫీస్కే వచ్చి ఆ అమ్మాయి ఒకటే ఫోన్ కలిపి అంటే వేదాంత్ సార్ ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు వేదాంత్ సార్. ఏం చేసిరో ఏమో సార్, ఒకసారి మాట్లాడండి సార్. ఒకటే అరుస్తున్నారు ఇక్కడ. ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఒక్క నిమిషం సార్ ఇస్తున్నా, మాట్లాడండి అమ్మ ఒకసారి. ఎవరు? వేదాంత్ కాదు కదా, మా ప్రొడ్యూసర్. ఏం లేదండి, రాజేష్ ఉన్నారు కదా. అవును, రాజేష్ నెంబర్ తీసుకున్నారు. లేదు అంటే అతను ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా మాట్లాడదాము? లేదండి, నేను అవుట్ ఆఫ్ స్టేషన్. చెప్పండి, మీ ఇష్యూ ఏందో చెప్పండి. మా అన్నయ్యని తీసుకొని వచ్చాను. ఇతను ఏంటి అంటే చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు. వేరే ఏం చేస్తున్నాడు? నార్మల్గా మాట్లాడాడు, సరే అన్నట్టు నేను అన్నాను. మీరు చూపిస్తాను అతను ఏం చేశాడు చాటింగ్ అనేది. కొంచెం వల్గర్గా చేస్తున్నాడు. హలో, మీ బ్రదర్ ఉన్నాడమ్మా? నేను మాట్లాడు. అన్నయ్య ఉన్నారు. మీరు అంటే మీరు ఏమైనా ఇబ్బందిగా మాట్లాడితే ఆయనకి ఇవ్వండి, నేను చెప్తాను. అన్నయ్య ఏమో తెలియదు. హలో, నమస్తే అండి, నేను వాళ్ళ అడ్వకేట్. వేదాంత్ గారు.
లేదండి, ఆఫీస్ కి నేను లీగల్ అడ్వైజర్, అడ్వకేట్. చెప్పండి. ఓకే, లేదు మొన్న ఈ ఎంటర్టైన్మెంట్ అని ఒకటి వచ్చారు కదా మా చెల్లి వాళ్ళు. అవును, నాకు ఐడియా లేదు, చేశారట. ఓకే, చెప్పండి. నార్మల్గా నెంబర్ అని తీసుకున్నారంట. నార్మల్గా ఎవరు? రాజేష్? తెలియదు, పేరు తెలియదు నాకు. ఓకే. రమ్మంటే వచ్చాను, ఇద్దరు వచ్చారు, నేను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. ఓకే. సో మీరు ఒకసారి వస్తే మాట్లాడదాం సార్, ఏం చేశారు ఏంటి అనేది. వల్గర్గా మెసేజ్ చేశారు, అంటే నార్మల్గా మాట్లాడారు. నార్మల్గా మాట్లాడుతూ ఇది ఒక 2-3 days నుంచి నడుస్తుంది. ఓకే. వాళ్ళు కొంచెం గలీజ్గా లింక్స్ పెట్టడం కానీ అది చేశారు. కొన్ని వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే. అందుకనే నేను వచ్చాను. పర్సనల్గా వెళ్తున్నారు. ఎవరు పర్సనల్గా వెళ్తారు? ఈ రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో. రాజేష్ మా దగ్గర పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, ఒక వారం 10 రోజులు అయింది అంతే రాబట్టి. సరే అండి, మీరెవరు? మీ పేరేంటి? నా పేరు శివకుమార్, నేను అడ్వకేట్. ఎక్కడండి మీది? నేను ఉండేది మియాపూర్. ఓకే. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. ఆఫీస్ కి నేనే లీగల్ అడ్వైజర్. ఓకే. ఓకే. నా పేరు మునాఫ్ అంటారండి. ఓకే. ఓకే. ఒకసారి మీరు వస్తున్నారా ఇప్పుడు? లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను ఇప్పుడు, దాదాపు 80 kilometers అవతల ఉన్నాను నేను. ఒక్కసారి ఆ రాజేష్ అనే వ్యక్తిని ఒక్కసారి పిలిపిస్తారా? ఇప్పుడు ఆఫీస్ లో లేడా బాబు? వీళ్ళు ఏమీ అసలు ఎవరిని చూపెట్టట్లేదు, ఇక్కడ కూర్చోండి అంటున్నారు. ఒక్కసారి నాకు ఆ పర్సన్ ఎవరు సార్? ఒక్కసారి ఇప్పుడు మీ సిస్టరే ఉంటుంది సార్. లేదండి, నేను ఏమంటున్నా, మీ ప్రాబ్లం ఏంది చెప్తే నేను దాన్ని సార్ట్అవుట్ చేయడానికి చూస్తాను. నేను ఏదో మావాడు ఆడ మా ఆఫీస్ లో పని చేస్తుండే కదా అని చెప్పి మనం అట్లా ఏం సహించేది ఏం లేదు. ఎవడు తప్పు చేసినా బరాబర్ తప్పే అది. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా. ఒక్కసారి అదంతా కాదండి, ఒక్కసారి మీ వాడెవడో ఆ రాజేష్ అనే వ్యక్తిని నా కళ్ళ ముందు ఒక్కసారి పిలిపియండి చాలు. ఈరోజు గాంధీ జయంతి కదా, అందరికి జనరల్ గా హాలిడే ఇచ్చినాం మేము. మరి ఆ బాబు వచ్చి ఉండడు మరి ఈరోజు. హాలిడే ఈరోజు జనరల్ గా. ఒక పేరు పెట్టుకొని నడుపుతున్నారు మీరు. మీ పక్కనున్న వాళ్ళని కూడా ఎలా చూసుకోవాలో తెలియాలి కదా. 100% మీరు అనేది కరెక్టే, కానీ అతను ఏం చేసిండు అనేది మనకు తెలుస్తుంది. మీరు అయ్యి చెప్పడానికి వచ్చేవి కాదండి. ఒకసారి మీరు రాండి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మాట్లాడిన విధానం, వీళ్ళకి కొంచెం డౌట్ వచ్చి రికార్డింగ్ పెట్టుకున్నారు. ఆ రికార్డింగ్స్ మీకు వినిపిస్తా అంటున్నారు కదా. ఒక్కసారి వాళ్ళ నెంబర్ అయినా నాకు ప్రొవైడ్ చేయగలరా? వచ్చే ముందే ఫోన్ చేస్తానని నేను చేస్తుంటే మీరు వచ్చే ముందు ఫోన్ చేయలేరు కదా. ఈ రోజు హాలిడే అంటే ఫోన్ చేసి వస్తారా సార్ మీ దగ్గరికి? 100% రావాలండి, ఆఫీస్ అన్నప్పుడు రావాలి కదా. వీళ్ళు నెంబర్ కూడా, ఈ అడ్రస్ కూడా తెలియకపోతే, ఇక్కడ మీ యాంకర్ ఎవరు ఉన్నారంట, వాళ్ళకి ఇన్స్టాలో కాంటాక్ట్ అయితే, సో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్తే వాళ్ళు ఏదో లొకేషన్ పెడితే వచ్చినాం ఇక్కడికి. సో ఇప్పటి వరకు మీరు చాలా మంది ఇట్లా కాలేజెస్లోనే కావచ్చు, బయటనే కావచ్చు, మొత్తం లేడీ వాయిస్తో మాట్లాడారు కదా. అవును, మాట్లాడాను. సో మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు చూసారు, ఎందుకు ఇట్లా లేడీ వాయిస్లో మాట్లాడుతున్నావు, ఈ వాయిస్ ఎక్కడిది అని అడగలేదు? అంటే వాళ్ళు ఏం అడగలేదు, వాళ్ళు కంటెంట్ అని వాళ్ళకి తెలుసు కదా. సో వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. మా మమ్మీ అయితే కొన్ని చూసినవే చూసి ఒకటే నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నవ్వుకుంటున్నాను అనమాట అవన్నీ చూసి. అయ్యో, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను కూడా మీలాగా నేర్చుకుందామని. అమ్మ బాబు, మీ వాయిస్ బాగుంది లేండి. బాగా మాట్లాడుతున్నారు. లెస్ట్ నేను ఒకసారి ట్రై చేస్తాను అనమాట వాళ్ళ వాయిస్తోనే. ఓకే అండి, డన్. ఇప్పుడు నేను కూడా మీలాగా మాట్లాడదామని ఫిక్స్ అయిపోయా. లైక్ మీరు అబ్బాయి వాయిస్ లో ట్రై చేయండి. అబ్బాయి వాయిస్ లో ఓకే, నేను ఎప్పుడు ట్రై చేయలేదు కదా. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఇప్పటి వరకు చేసిన స్లాంగ్ కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా అడుగుదాం క్వశ్చన్స్ని. సో ఇప్పటి వరకు మీ లైఫ్లో మీరు ఎవరిని లవ్ చేయలేదా? అయ్యో, లవ్ చేయాలి అంటే చాలామంది ఉన్నారు. ఇన్బాక్స్లో చాలా మెసేజెస్ వచ్చాయి, కానీ ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఇంతవరకు ఎందుకని ఎవరికి రియాక్ట్ అవ్వలేదు? ఒక్క నిమిషం తిరగట్లే. ఏం రియాక్ట్ అవ్వలేదు? ఎలా రియాక్ట్ అవ్వాలి? లవ్ యూ అని మెసేజ్ చేస్తున్నారంట కదా అందరూ. ఎవరు చేశారు? చాలా మంది. నేనే చాలా మందికి చేశాను. ఫస్టా, సెకండా, థర్డా? ఎంతమంది ఉన్నారు మీ లిస్ట్లో? అంటే నా ఎదురు గల్లీలో ఒకళ్ళు ఉన్నారు, వెనక గల్లీలో ఒకళ్ళు ఉన్నారు, నా 6th క్లాస్లో ఒకళ్ళు ఉన్నారు, ఇంటర్లో ఒకళ్ళు ఉన్నారు. ఎవరి గురించి చెప్పమంటారు? ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఎవరు లేరు. ఎవరు లేరా? నిజమేనా?
మీరు ఒక అమ్మాయిని మోసం చేశారు అని చెప్పేసి మా దాకా టాక్ వచ్చింది. నేనా? లేదు. నిజం చెప్పండి, మీరు ఆన్ కెమెరాలో ఉన్నారు, మేము ఒకవేళ అమ్మాయిని లైవ్లో తీసుకొస్తే మాత్రం అసలు మీరు బిహేవ్ చేయలేరు. అట్లాంటిది ఏం లేదు. నేను అసలు ఎవరిని మోసం చేయలేదా? మోసం అసలు అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటానే ఎవరిని మీరు మోసం చేశారా? చేయలేదా? చేయలేదు. ఒకవేళ ఇప్పుడు మేము వాళ్ళని ఇక్కడ ప్రవేశపెడితే ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళతో మేము మాట్లాడేసి ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పండి. మీరు కెమెరా ముందు ఉన్నారు, మీకే లాస్ రేపటి రోజు మీరు అబద్ధం చెప్తే. రియల్ చెప్పండి. ఈ కేసు ఇంతటితో క్లోజ్ అవ్వాలి అంటే మీరు నిజం చెప్తే బాగుంటుంది. లేదు అంటే ఇది మరి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది అనుకోండి, మీ నేమ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నేనైతే ఎవరు అసలు మామూలుగా ఎవరితో అమ్మాయిలతో మా 10th క్లాస్ వాళ్ళే నాకు తెలీదు. ఇప్పుడు మేము మాట్లాడించాలా? రాజేష్ ఒకసారి మాట్లాడించు. హలో హలో, నేను వేదాంత్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ప్రీతి గారేనా? అవును. అదే నిన్న మీరు నాకు కాల్ చేశారు కదా, ఇట్లా ఒక అతను ఇట్లా మోసం చేశాడు అని. అవునండి. తను ఇక్కడ ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. నేను ఎవరిని మోసం చేయలేదని మాట్లాడుతున్నారు, అందుకోసం మాట్లాడు. అసలు ఆ ప్రీతి అనే పేరే తెలియదు. మీరు అన్ని ఇట్లాంటివి చాలా చేశారంట. అమ్మాయి చెప్పింది మాకు. ఇంతకుముందు వాళ్ళు ఒక అమ్మాయి గురించి అడిగినందుకే మీరు ఆమెకు బ్రేకప్ చెప్పారు, పెళ్లి చేసుకున్నారని చెప్పేసి తప్పుకున్నారని కూడా ఒకసారి మాట్లాడండి. ఎందుకు మాట్లాడితే దొరికిపోతానా? అసలు ఆ ప్రీతి అనే పేరు నాకు తెలియదు. సరే అండి, ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. తెలుసా తెలియదా? మరి మీరేమన్నా ఇంకేమైనా పేర్లు పెట్టుకున్నారా? ఎవరికి తెలుసు? నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో అంటే చాట్ చేస్తా ఉంటాం కదా. ఒకసారి మాట్లాడమ్మా. హలో. హలో, ఎవరు? నేను ప్రీతిని. మర్చిపోయావా? ఎవరండి మీరు? ఎవరేంటి అసలు? అట్లా ఎట్లా మర్చిపోతావు చెప్పు. అసలు గుర్తుకులేదా కనీసం? లేకపోతే నటిస్తున్నావా? రిటర్న్ ప్రాంక్ ఏం చేయట్లేగా. ప్రాంక్ చేయాల్సిన అవసరం మాకేముంది? బ్రెయిన్ ఉందా అసలు నీకు? అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు అసలు నా వల్ల అవ్వట్లేదు అసలు. ఇగో ప్రాంకా లేకపోతే నాకు సీరియస్ అయితే మళ్ళీ మాటలు జారుతా, మీ ఇష్టం. నువ్వేమన్నా వేసుకో, అది నిజం. అసలు నువ్వు గుర్తుందా లేదా అది చెప్పు ఫస్ట్. నువ్వు పేరు కూడా మర్చిపోయా అంటున్నారు. మరి ఇప్పటిదాకా గుర్తుకు లేదన్నావు, ఇప్పుడు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటిదాకా గుర్తుకు లేదన్నావు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు కాల్లో నుంచి వచ్చింది, అందుకని మాట్లాడుతున్నా. బాచి ఇలాంటి ఎదవనే కానీ. సరే, నీకు ఒక 10,000 ఇచ్చినట్టున్నా కదా. మొత్తం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు బుద్ధి ఉందా అసలు? బుద్ధి నాకుంది కానీ నాకేదో తేడా కొడుతుంది. ఏ ప్రీతి నువ్వు? ఇంకెంతమంది ప్రీతులు ఉన్నారా? నాకు తెలిసిన నా సీనియర్ ని లవ్ చేసి వదిలేసినావు. దానికంటే నాకు స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి నాతో ఉంటూ. దాంతో నువ్వు మెసేజ్ చేసినావు. నువ్వు నేనా? అవును, నువ్వే. ఇంకేమనిపిస్తుంది? హలో, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, పెట్టాలా? నేనే ప్రాంక్ చేస్తా అంటే నువ్వు నా మీద రిటర్న్ ప్రాంక్ చేయి. నువ్వు ప్రాంక్స్ చేసుకుంటావేమో, నువ్వేమన్నా చేసుకో. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం నీకు అలవాటే కదా. సరే, ఆడుకున్నలే కానీ ఒక 10,000 కొట్టిండుగా, ఆ 10,000 రిటర్న్ చేస్తావా కొంచెం? నువ్వు ఎప్పుడు కొట్టినవరా? స్క్రీన్ షాట్స్ పెట్టు. అసలు నాకు నిన్ను ఎప్పుడు అడిగినా చెప్పు, నిన్ను ₹1 కూడా అడగలేదు. నువ్వు కనీసం చాక్లెట్ కొనిస్తా అంటే కూడా నాకు అవసరం లేదు. నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు, తినకుండా నేను ఉంటాను. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మీరు రిటర్న్ ప్రాంక్ ఏమైనా చేస్తారో నాకు తెలియదు కానీ. ఆ ప్రాంక్ చేయాల్సిన అవసరం ఏముందండి? క్లియర్ గా మాట్లాడుతుంది కదా అమ్మాయి మీతో. తెలీదు నాకు. ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు? నాకు ఎవరో తెలీదు. వీళ్ళు తెలివందే ఇన్ని చెప్తుందా? మరి తెలివంది ఎందుకు పైసలు కొట్టినా అని చెప్పిరా మీరు? నేను నార్మల్ ప్రాంక్ చేస్తారేమో అని అట్లా మాట్లాడిన, అంతేగాని అసలు అబద్ధాలు అండి ఇతను. ఓకే, ఎందుకు వదిలేసారు అసలు? ఎందుకు పెళ్లి చేసుకోనని చెప్పిండు? గొడవ ఏందమ్మా అసలు? అసలు ఏమైందంటే ఫస్ట్ మాట్లాడిండు మంచినే. అసలు అంత ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ అయితే నేను ఎక్కడ వినలేదు అసలు. నేను ఇంతవరకు ఈ 4 years నేను చదువుకుంటూ కూడా ఎవరి జోలికి వెళ్ళలేదు. అసలు వీడి దాంట్లో ఎట్లా పడ్డానో నాకే అర్థం కావట్లేదు. అంత మంచిగా మాట్లాడిండు. మంచిగానే కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత మంచిగానే ఉన్నాం. అంటే ఎక్కువ కలవకపోయేది, నార్మల్ గా కాఫీ షాప్ లో మీట్ అయ్యేది. నేను మా ఇంటికి అతను వెళ్ళిపోయేటోడు. అతని దగ్గర 10,000 అంటున్నాడు. కనీసం నేను ఆ కాఫీకి కూడా నేను ₹1 కూడా పెట్టేదాన్ని కాదు. నేనే పెట్టేదాన్ని, వాడిని ₹1 పెట్టించేదాన్ని కాదు. రేపటి నాడు ఇట్లాంటివి వస్తాయని నాకు తెలుసు. అందుకే నేను బయట ఎక్కడ కూడా ఎక్కువ కలిసేదాన్ని. మాట్లాడిన మంచినే ఉన్నాడు ఈ కొన్ని రోజులు. మరి ఎవరో కూడా తెలియదు, ఆ అమ్మాయి పేరు చెప్తే కూడా గుర్తుపడతలేడు కదా. మరి మీకు ఒకటి చెప్తున్నా, పిలిచారు ఇంటర్వ్యూ అన్నారు, ఇంటర్వ్యూ లాగా చేసుకోవాలి. అవన్నీ ఎందుకు అట్లా?
అరే ఇప్పుడు మీ వల్ల ఒకరు ఇట్లా అవుతున్నారు అంటే వాళ్ళని మేము లైవ్ లో తీసుకోకుండా ఎట్లుంటామండి? కాదు, నేను ఒకటే చెప్తున్నా, ఇట్లా చేస్తే చెయ్యండి, బ్యాడ్కి చేయండి. నేను చేసేవి కూడా కొన్ని ప్రాంక్స్ లో బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయని నేను ఒకరిని ఇబ్బంది పెట్టకోకుండా మంచి మంచి వీడియోస్ చేసుకుంటా పోయేటోని. ఇప్పుడు అట్లా చేస్తే బ్యాడ్ పడుతుంది. బ్యాడ్ పడుతుంది అంటే మీరు చేయలేదు ఇక. నేను చేయలేదు అది. ఆమె ఆ ప్రీతి అనే ఫ్రెండ్స్ కూడా లేరు నాకు. ఇన్స్టాగ్రామ్ లో ఒకళ్ళు ఇద్దరు ఫాలోవర్స్ లో ఉన్నారు, ఆ మెసేజ్ చేసాం కానీ ఆ ప్రీతి ఎవరో తెలియదు. అయితే బ్లాక్ చేసి చెప్పాలంటే ఇప్పుడు చూపించినప్పుడు లేదు, ఒకప్పుడు ఫాలో బ్యాక్ లో ఉన్నాం మేము. ఇప్పుడు బ్లాక్ అండ్ రిపోర్ట్ కొట్టేసిన వాడి గుర్తు కూడా వద్దు నాకు అని. అసలు నాకు ఏమనాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నాకు ఎంత ఏడుపు వస్తుందో రోజు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, ఇటు నా ఫ్రెండ్స్ కి చెప్పుకుంటే ఏదో ఒక రోజు మళ్ళీ నాకే రిఫ్లెక్ట్ అవుతుంది అని వాళ్ళకి చెప్పుకోలేక. లేదండి, ఆ ప్రీతి కాదు అసలు, ఆమె కాదు, ఎవరో నార్మల్ తప్పులన్నీ చెయ్యాలి, తీరా ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎవరో తెలియదు అని చెప్పేసి చేతులు ఎత్తాలి, అంతేనా? మీరు బ్యాడ్ చేస్తున్నారు. బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏముందండి? బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఇప్పుడు ఏమన్నారు? మీరేమన్నారు? 10,000 కొట్టినావా అంటే నేను నార్మల్ గా ప్రాంక్ అనుకున్నట్టు అట్లా చేశాను, నేను రియల్ గా అనలేదు. నార్మల్ ఒకసారి ఏమో గుర్తుపట్టినా అంటారు, ఒకసారి ఏమో గుర్తుపట్టలేదు అంటే, అంతే మీ ఇష్టమేనా మొత్తం? అమ్మా మీరు పిలిచారు, నన్ను బద్నాం చేయకండి. మిమ్మల్ని బద్నాం చేయాల్సిన అవసరం మాకేంటి చెప్పండి సార్, చెప్పండి. మాకేమైనా అడ్వాంటేజ్? ఇగో ఇప్పుడు వేసుకుంటారు ముందల ఇంట్రోలు అయ్యి, వాడు చూసినోడు అందరు నాకు షేర్ చేసి అసలే ఇప్పుడు ఇంట్లో తిడతా ఉన్నారు, ఎందుకురా నీకు జాబ్ చేసుకోవాలి. ఇప్పుడు లేనిపోయింది మీదేశారనుకో దండం. చేసిన ఆయన చేయాలి, తీరా వచ్చేసరికి ఇట్లా దండం అని చెప్పేసి నేను చేయలేదు అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు మనం చాలా కేసులు చూస్తున్నాం కదా. చెప్పు, నాకు ఆన్సర్ చెప్పమనండి ఫస్ట్. అసలు ఎందుకు వదిలేసి ఫస్ట్ ఎవరు చెప్పండి మాకు ఒకసారి. ఎవరు బాబా నువ్వు అసలు? ఎవరు నువ్వు? ఇది ప్రాంక్ కాల్ కాదు కదా. ఎవరు మీరు? సిగ్గుండాలి. ఎంతమందిని లవ్ చేసినావు చెప్పు ఫస్ట్ నువ్వు. చెప్పండి, ఆమె అడుగుతుంది కదా క్వశ్చన్, ఎంతమందిని లవ్ చేసినామని అడుగుతుంది కదా, చెప్పండి. మరి ఆ అమ్మాయి పేరు కూడా మర్చిపోయినారంటే. నాకు ఆల్రెడీ ఒక ఆమె తెలుసు, అది నీకు కూడా తెలుసు. నువ్వు నా ఎక్స్ అని ఆమె గురించి ఎట్లా పడితే అట్లా చెప్పినావు. ఆమెను అడుగుతానేమో అట్లనే చేస్తే కష్టం. సరే నేను మళ్ళీ చేస్తాను, ఆగమ్మ. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయలేదు అంటున్నారు అయితే? లే ఆమె ఎవరో కూడా తెలియదు. ప్రీతి అంటే అప్పుడు నేను అలా అంతగానం కూడా చాట్ ఎవరితో ఏం చేయలే. 2-3 ఉన్నారు ఫాలోవర్ లిస్ట్ లో, అంటే స్టోరీ మెన్షన్ చేస్తుండే, రీమెన్షన్ చేస్తుండే, అంతేగాని వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను అసలు చూడలే ఎవరిని. అదే నిజం ఉంటే ఒప్పుకోవాలి, ఇట్లా స్కిప్ చేయడం ఏంది అని. ఎవరిని స్కిప్ చేసా? ఇప్పుడు ఆ అమ్మాయిని ఒకసారి ఇప్పుడు నేను నమ్మకపోతుండే, ప్రీతి అనగానే ఫస్ట్ గుర్తుపట్టలేదు అని చెప్పి తర్వాత గుర్తుపట్టినాను మీరే అన్నారు. ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా స్టోరీ మెన్షన్ చేస్తుండే అంతే, అంతవరకు. ఎంతమంది ఉన్నారు అట్లా ఇన్స్టాగ్రామ్? ప్రీతి అంటే ఏ ప్రీతి అని మీరు అడుగుతున్నారంటే నాకు డౌట్ వచ్చింది అప్పుడే, ఎంతమంది ప్రీతిలు ఉన్నారో అని. ఇప్పుడు మీకే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఉపేందర్ అని ఉంటది. ఉపేందర్ అనే ఫాలోవర్స్ ఎవరు ఉంటారు మీకు? ఎవరు లేరు నా దాంట్లో ఉపేందర్ అనే పేరుతో. ఇంకా మీరు లేరు కాబట్టి లేరని చెప్తున్నా. లైక్ సాయి రాజు. మరి నేను కూడా అంతే చెప్తా, ప్రీతి ఎవరైనా ఉన్నారా లేరా అంటే నేను అంతే చెప్తా. ఇది మాత్రం మీ నోటితో మీరే అన్నారు కదా 3 ఉన్నారని. అవును, నార్మల్ గా అట్లా ఉంటారు. మీరు అన్నారు కదా ఇప్పుడు సాయి ఎందుకు ఉంటారు మీకు? సాయి అనే పేరు చాలా మందికి ఉంటది. అట్లనే నాకు కూడా ప్రీతి అన్న వాళ్ళు వచ్చారు, నార్మల్ రీమెన్షన్ చేస్తే మెన్షన్ చేస్తా అంతే, అంతకు మించి ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు చేసినంత ఇప్పుడు ఇదంతా కూడా అబద్ధం అంటున్నారు, నిజం కాదంటున్నారు. పిలిపియండి, ఎవరు కాలే మాట్లాడింది, పిలిపియండి. ఇప్పుడు డైరెక్ట్ పిలిపిస్తే ఏం చేస్తారు? పిలిపియండి, చూద్దాం వాళ్ళని. ఇప్పుడు దాకా నేను ఎవరిని చూడలేదు, మాట్లాడలేదు కూడా. మీరు ఎవరు అంటున్నారో వాళ్ళని చూపియండి, చూపిస్తే ఇక్కడే మీరు ఏది చేయమంటే అది చేస్తాం. అది అబద్ధం అయితే మీరేం చేస్తారు? అది ఇప్పుడు అది ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పేది అబద్ధం అయితే పెళ్లి చేసుకుంటారా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? పెళ్లి గిల్లి ఇక్కడ లైవ్ లో చేసుకుంటారా? మరి అదంతా కాదు, మీరు ఎందుకు ఫస్ట్ పిలిపియండి, వాళ్ళు ఎవరో వాళ్ళని పిలిపియండి. పిలిపియండి అంటే ఏమన్నట్టు? మీరు డైరెక్ట్ కాలే మాట్లాడించినాం, మీరు ప్రాంక్ కాల్ చేస్తారేమో అనిపిస్తుంది అంతే. ప్రాంక్ కాల్ డైరెక్ట్ ఇప్పుడు పిలిపియాలని పిలిపియమంటారా? పిలిపియండి, ఆ అమ్మాయిని పిలిపిస్తాను. నేను ఒకటే మాట, బట్ ఈ అబ్బాయి ఫేస్ చూస్తాడు, మేము ఫేస్ మాత్రం బ్లర్ చేస్తాం ఇక్కడ. సరే వాళ్ళని పిలిపియండి. వాళ్ళు ఏమన్నా అవును అని అనుకుంటే మీరు రుజువు చేస్తే మీరు ఏం చేస్తే అది చేస్తా, కాదు అంటే మీరు ఏం చేస్తారు? సరే చూద్దామా, మీరేం చేస్తారు? అదే వచ్చినాక చెప్తాం ఏం చేస్తాం అనేది.
డైరెక్ట్ పెళ్ళే చేస్తాం మేము ఇది లైవ్. కామెడీ చేయకండి. సరే సరే, ఒకసారి కెమెరాలు ఆఫ్ చేసుకోండి. అమ్మాయిని నిలవండి. సందీప్ గారు కెమెరా ఆఫ్ చేయండి ఒకసారి. వీళ్ళ పంచాయతీ మొత్తం అయిపోయాక అప్పుడు మళ్ళీ లైవ్లోకి తీసుకుందాం. మీరు దేనికి పిలిచారు మమ్మల్ని? ఇంటర్వ్యూ పిలిచాం, ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. ఇప్పుడు మీరు గొడవ చేయడానికి పిలిచారా లేకపోతే గొడవలాగా అనిపిస్తుందా? మీరు ఫోన్ లో ఏం చెప్పారు నాకు? ఇప్పుడు గొడవలాగా మీరు మంచిగా చేస్తున్నారు, ఫీమేల్ ఒకల్స్ ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు అని అన్నారు. నాకు భయం వేస్తుంది. మీరు సరే ఇప్పుడు అమ్మాయిని చూసిరు కదా, తెలియదు. ఇప్పుడు అమ్మాయి కూడా తెలియదా? కాల్ మాట్లాడినప్పుడు తెలియదు. మీరు ఏం దేనికి పిలిచిరు, ఏం చేస్తారు? హలో హలో హలో, ఒక్క నిమిషం ఉప్పి గారు, ఒక్క నిమిషం రండి రండి రండి. ఒక్క నిమిషం. మీరు ఏం పిలిచిరు? ఎవరినో పిలిపించి వాళ్ళు వీళ్ళు అంటే రండి కదా, ఒకసారి రండి, ఒకసారి రండి చెప్తాను. ఆ అమ్మాయిని పిలిపియండి ఒకసారి. ఆమె తెలియదు ఎవరో నాకు. సరే సరే సరే, కూర్చోండి, కూల్గా ఉండండి. మీరు నార్మల్ గా పిలిచినప్పుడు నార్మల్ గా చేయాలి, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా? మీరు అట్లా వేసుకున్నప్పుడు బ్యాడ్ పడుతుంది, బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది కదా. అవును, మీరు చేసే మంచిగా ఉన్నాయని బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. కానీ సరే ఒక మాట అండి, ఒక మాట, కూల్గా ఉండండి కొంచెం. వాటర్ ఏమైనా తాగుతారా? ఏం తాగరు కదా. ఇది ప్రాంక్ అండి. నాకు డౌట్ వస్తూనే ఉంది. మీరు అంటే మీరు ఒకరి మీద ప్రాంక్స్ చేయవచ్చు కానీ మేము ఇక్కడ ప్రాంక్స్ చేస్తే తప్ప కాదు. నాకేం భయం వేసిందంటే ఉన్నారు ప్రీతి అనే నేమ్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు, మెసేజ్ చేస్తా ఉంటారు. కానీ నాకు టెన్షన్ అయిపోతుంది, నేనేం చేసినా నేనెవరికి చేసినా అని చెప్పి. సో ఇప్పుడు ఎవరు లేరు ఇక, మళ్ళీ ఎవరు లేదండి నా పక్కన. అసలు అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం నాకు. ఫస్ట్ అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం, కానీ అమ్మాయి వాయిస్ లో మాట్లాడతారు. కెమెరా ముందు చేయమంటే చేస్తాం, కానీ అవుట్ ఆఫ్ కెమెరా నార్మల్ గా మాట్లాడాలన్నా మాట్లాడినాం. అంతెందుకు, ఎంత చాటింగ్ లో అంటే చాటింగ్ చేస్తాం, కానీ డైరెక్ట్ గా మీరు వచ్చి మాట్లాడమన్నా కానీ మన వల్ల కాదు. మీరు ప్రాంక్స్ చేస్తారు కాబట్టి అంత లైట్ చేసుకున్నాడు, ప్రాంక్స్ అయినా కాబట్టి. నేను అనుకుంటూనే ఉన్నా ఎందుకో తేడా కొడుతుంది అనుకున్నా, అందుకే నవ్వుతున్నారు కదా మధ్యలో మధ్యలో. ఎస్, అందుకనే నేను అనుకున్నా ఏమన్నా తెలియకుండా ఏమన్నా చేశానా అనుకు. మీకే డౌట్ వచ్చింది కొద్దిసేపు. అంటే నార్మల్ చాట్ చేస్తూ ఉండే, ఇట్లా చాట్ చేస్తూ ఉంటాం కదా, నా పేరుతో ఇంకెవరైనా అట్లా చేశారేమో, లేకపోతే ఇది చికాకు అయిద్దేమో అని నా బాధ. నాది పేరు వాడుకొని తప్పించుకోనికి ఒక బెస్ట్ మార్గం తెలుసా? అయ్యో రామా. ఓకే డన్. సో రీసెంట్ గా మీరు ఒకటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అండ్ ఒకటి మూవీ ప్రమోషన్స్ అవి చేశారు కదా? అవును, ఫ్లడ్స్ అంటే మన ఖమ్మం మొత్తం మునిగిపోయింది. అయితే ఫుడ్ డొనేట్ చేస్తూ మనం లైవ్స్ పెడుతూ ఉండేటోని. లైవ్స్ పెడుతుంటే లైక్ ఏమైందంటే విష్ణుప్రియ, సిద్ధార్థ అంటే ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు కదా, అక్క అండ్ సిద్ధార్థ గారు. అక్క డైరెక్ట్గా నెంబర్ పెట్టి తమ్ముడు అని చెప్పి మనకి ఫాలో చేస్తూ ఉంటారు అక్క మనకి. సో నెంబర్ పెట్టి తమ్ముడు అంటే నేను ఎమ్మటే నెంబర్ పెట్టేశాను. ఎందుకు అక్క, ఏంటి అక్క అంటే, తమ్ముడు నేను రాలేను, అక్కడ వాళ్ళకి ఏం అవసరమో కనుక్కో, నేను అది ఇక్కడ నుంచి పంపించే ఐటమ్స్ అయితే పంపివ్వగలను, ఏమన్నా చేద్దాం వాళ్ళకి, ఖమ్మంకి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నానంటే. నేను చూసా ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్ రోజు ఫుడ్ తినడానికి కూడా ఫుడ్ లేదు, ఏమన్నా గ్రాసరీస్ ఇచ్చినా వండుకోవడానికి సామాన్లు కానీ ఏమీ లేవు. అక్క ఇక్కడ నీడ్ అయితే ఫుడ్ ఉంది అని చెప్పగానే ఎమ్మటే ఫుడ్కి ఎంత ఇది ఖర్చు ఉంటుందో ఒక ఏరియా తీసుకున్నాం మేము. ఆ ఏరియాలో మొత్తం ఇల్లు కూలిపోయి మొత్తం అసలు చాలా దారుణంగా ఉంది. మీరు చూసే ఉంటారు విజువల్స్లో. వాళ్ళకి ఒక 2-3 days దాకా ఫుడ్ అనేది సప్లై చేశారు. దాని తర్వాత అక్క వాళ్ళు సప్లై చేసి ఆ వీడియో నేను కొలాబ్ పెట్టండి అక్క ఒక్కసారి, మిమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారుగా అంటే, వద్దమ్మా నా పేరు కూడా వాడకండి, మీరు చేసేసేయండి అని అన్నారు. లేదక్క ఒకసారి పెట్టి చూద్దాము, కొంచెం చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషను, మిమ్మల్ని చూస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు అని చెప్పాను. ఆ వీడియో కొలాబ్ పెట్టిన వెంటనే ముఖేష్ గౌడ్ అన్న రీసెంట్ మన ట్రైన్ వీడియోకి, మెట్రో వీడియోకి కూడా కమెంట్ చేశారు. సో అప్పుడు థ్యాంక్ యూ అన్న అంటే థ్యాంక్ యూ చెప్పారు. ఆ వీడియో చూసిన ఎమ్మటే, పోస్ట్ చేసిన ఎమ్మటే నాకు మెసేజ్ వచ్చింది, తమ్ముడు నేను కూడా ఇలా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి. అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. అడిగిన ఎమ్మటే ఏది కావాలి అంటే బ్రెడ్, మిల్క్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సప్లై చేశాము, ఫుడ్ కూడా. సో అన్న చేసిన తర్వాత అన్నని మెన్షన్ చేసి ఇలా చేశాడు అని చెప్పంగానే అన్న ఫాలోయింగ్ ఏందో నాకు తెలియదు, కానీ కొన్ని వేల మెన్షన్లు చేసిర్రు. ఆ స్టోరీ జస్ట్ స్టోరీ పెట్టిన స్టోరీని చాలా కొన్ని వేల మంది మెన్షన్స్ చేశారు.
అంత ఫాలోయింగ్ ఉంది. నాకు ఏమనాలో కూడా అర్థం కాలే, ఇంత క్రేజ్ ఉందా అన్నకి అనిపించి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మా ఖమ్మానికి ఇంత సపోర్ట్ చేసి, ఖమ్మమే కాదు విజయవాడకి కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. దెనండి మీరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని, మీరు అనుకున్న మీ మిమిక్రీ ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా త్వరలో నేర్చుకొని మళ్ళీ మా స్టూడియోకి అందరు వాయిస్తో మీరు అట్లా మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నా తొందరలో. సో మీ ఇప్పటివరకు 3 వాయిస్ ట్రై చేశారు కదా, ఆ 3 వాయిస్లో సబ్స్క్రైబ్ టు వేదాంత్ టీవీ అని ఒక లాస్ట్ చెప్పేసి ఎండ్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మన వేదాంత్ టీవీలో మన ఇంటర్వ్యూ అయితే వస్తుంది. మన వేదాంత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అండ్ ఇంకా బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఏ బాలిగా, నువ్వు వేదాంత్ టీవీని సబ్స్క్రైబ్ చేసావా? లేకుంటే సబ్స్క్రైబ్ చేయి, బెల్ యాక్టివేట్ చేసుకో. బాయ్. రా బాలిగా రా. వస్తుంది బాలిక, వస్తుందా? ఆ ప్రీతిని మాత్రం తీసుకురాకండి, అది ప్రాంక్ మాత్రమే, ఇదన్నా ఫస్ట్ చేయండి. హలో వాళ్ళు, ఈ వరల్డ్లో ఉన్న అందరూ కూడా వేదాంత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్. హలో వరల్డ్, బాయ్. బాయ్ గాయ్స్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బాయ్ బాయ్.